సెకండ్ మహేష్ గారు, 1 సెకండ్. వస్తాం మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, అంటే జనరల్ గా ఇందాక మహేష్ గారు మాట్లాడారు. అఫ్ కోర్స్ ఒక కాంపిటీషన్ స్పిరిట్ అనేది ప్రభుత్వంలో ఉండాలి, ఎమ్మెల్యేల్లో ఉండాలి, మంత్రుల్లో ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడే ఒక జిల్లాకు ఇంకొక జిల్లాకు కంపారిజన్ ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి కంపారిజన్ ఉంటుంది. సో ఈరోజు ఈ ర్యాంకుల గురించి మనం మాట్లాడుకున్నాం. అది చిన్న విషయం అని అనుకోవడానికి తీసిపడేయడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామాలకు ర్యాంకులు, అవార్డులు ఇచ్చినటువంటి సందర్భాలు భారతదేశంలో చాలా గ్రామాల్లో మనం చూసినాం. సో ఇది ఇంటర్నల్ డెమోక్రసీకి అట్ సేమ్ టైం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బాండింగ్ ఏర్పడడానికి చాలా వెసులుబాటు ఉంటుంది అనుకోవచ్చా? అండ్ గతంలో ఇందాక మహేష్ గారు ఒక మాట అన్నారు, కేబినెట్ భేటీలు గతంలో ఎట్లా జరిగినాయి అండ్ ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి, గతంలో కలెక్టర్లతో మీటింగ్ ఎట్లా జరిగినాయి, ఇప్పుడు కలెక్టర్లతో మీటింగ్ ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళతో 1-to-1 మాట్లాడి ఫైల్ ఎందుకు పెండింగ్లో ఉంది, ఎందుకు చేయలేదు అన్నటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్ ఏకంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచే వస్తే ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుని తెల్లారి తీసుకొచ్చి రిపోర్ట్ ముందు పెడతారా లేదా? ఇప్పుడు మనకి అరగ్లాసు సిద్ధాంతం ఉంది. అరగ్లాసు నిండినందుకేమో అధికార పక్షం వాళ్ళు బ్రహ్మాండంగా అరగ్లాసు నిండింది అంటారు, ప్రతిపక్షం వాళ్ళు అరగ్లాసే కదా నిండింది అని చెప్పేసి అసంతృప్తి నిరసన వ్యక్తం చేస్తారు. 6 నెలల అరగ్లాస్ అంటారు మీరు. ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్ సార్, ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్. మేము ఆప్టిమిస్ట్ గా చూస్తాము, నిండలేదని చెప్పిన వాళ్ళు పెసిమిస్టులు. నేను అదే చెప్తున్నాను, నేను చెప్తున్నాను. అందుకని ప్రతి చిన్నదాన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంత కోణంతం చేస్తారు, అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దదాన్ని కూడా చిన్నదిగా చేస్తారు. అది సహజంగా ఉన్నటువంటిది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఆయన మన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సుల్ని, అదేవిధంగా మంత్రివర్గ సమావేశాలని వీటన్నింటినీ కవర్ చేశారు. గతంలో కూడా అంటే 2004 ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఇదే విధమైనటువంటి ర్యాంకులు, ఎమ్మెల్యేల పనితీరు సమీక్షలు ఇట్లాంటి హడావుడి చేశారు. అదేవిధంగా కలెక్టర్ల సమావేశాల పేరుతో రోజుల తరబడి, గంటల తరబడి ఉపన్యాసాలు చేసి కవర్ చేయడానికి వెళ్ళినటువంటి నాలాంటి వాళ్ళందరికీ తలనొప్పులు తెప్పించారనేటువంటి అభిప్రాయం కూడా ఆ రోజుల్లో ఉండేది. అది ఆయన స్టైల్. ఉప్ప అనేటువంటి అది వేరే అంశం. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఇదే విధమైనటువంటి వ్యవహారం చేశారు. ఇక్కడ నేను సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు, మంత్రులతో మాట్లాడలేదు, ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు దానికి భిన్నంగా రెగ్యులర్ గా మాట్లాడేవాళ్ళు చేశారు. కానీ ఏమిటి ఫలితం ఏమిటి? ఇంత కసరత్తు చేసి ఇన్ని ర్యాంకులు ఇచ్చిన తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, 10 ఏళ్ళు అధికారానికి దూరం అయింది. తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014 నుంచి 19 వరకు పాలన చేశారు. అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి వ్యవహార శైలి అన్నో ఉంది. తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ జరిగినంతటి ఘోర పరాజయాన్ని ఆయన చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు ఏమీ చేయలేదు అని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. అది వాస్తవం కూడా, నేను కాదట్లేదు. కానీ ఆయనకు వచ్చినటువంటి ఫలితం కూడా అదే. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి పని చేసి సాధించింది ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేసి ఆయన సాధించింది ఏమీ లేదు. అందుకని అల్టిమేట్ అంటే సార్ వ్యక్తిగతంగా లేదంటే చరిష్మా పరంగా ఏం సాధించినా సాధించకపోయినా బట్ కొంత వర్క్ జరుగుతుంది, ప్రజల్లో ఆ డెవలప్మెంట్ కనిపిస్తుంది అన్నది కొంత పోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వైసీపీని కూడా పూర్తిగా తప్పుపట్టడానికి లేదు, అందులో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేతిరెడ్డి లాంటి వ్యక్తి రోజు పొద్దున్నే ప్రజల్లోకి వెళ్ళిపోయారు, ప్రజలతో మమేకమయ్యారు. అట్లాంటి వ్యక్తిని కూడా ఓడించినటువంటి సందర్భం మనం ఈ ఎన్నికల్లోనే చూసినాం. సో ఇది ఆ మూడ్ ఆ టైంకి డిసైడ్ చేస్తూ ఉంటుంది. బట్ ద డెవలప్మెంట్ ఈస్ ద పాయింట్ అని నా ఉద్దేశం. వ్యక్తిగత సమస్య కాదు ఇక్కడ. మన జగదీష్ గారు చెప్పినట్టు మంత్రివర్గం అనేటువంటిది సమిష్టి బాధ్యత. పార్టీ, మంత్రివర్గం ఇవన్నీ కూడా సమిష్టి బాధ్యతలు. వాటన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి 2004లో 2019లో ఎందుకు ఘోరమైనటువంటి ఓటమి సంభవించింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అందువల్ల మరి అదంతా జనం దాన్ని తిరస్కరించారు కదా. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు మేము గొప్పగా చేశామని, మరి జనం ఎందుకు తిరస్కరించారు? అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో నేను మొత్తం చేశాను, ఆయనకి మైండ్ బ్లాంక్ అయ్యి అసలు ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు, ఓట్లు ఎందుకే వేయలేదో నాకు అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాను. అందుకని నేను అల్టిమేట్ గా రిజల్ట్ ఏమిటి అనేటువంటి దాన్ని చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే ర్యాంకులు, అడావుడి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి
అవసరమైతే నేను హోంమంత్రిత్వ మా శాఖను తీసుకుంటానని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. ఓకే, దాని గురించి అదొక వేరే అంశం. మరి అదే మాట పౌర సరఫరాల శాఖను నేను తీసుకుంటాననే మాట ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకని? పౌర సరఫరాల శాఖలో బియ్యం అనేటువంటిది పెద్ద ఎత్తున పక్కదారి పడతా ఉంది అనేటువంటిది ఆయనే స్వయంగా చెప్పారు కదా. మరి మరి అంటే తన పార్టీ మంత్రి పనితీరు కూడా సక్రమంగా లేదనేటువంటిదే కదా. ఆ మాట ఎందుకు అనలేకపోయారు? అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే, బట్ అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ లో పక్కదారి పడుతున్నది పట్టుకున్నారు కదా. అంతకుముందు గవర్నమెంట్ లో అట్లాంటి రాలేదు. ఈ గవర్నమెంట్ లో వాళ్ళ మంత్రే వెళ్ళి ఎక్కడ పక్కదారి పడుతున్నాయి, ఎంత బియ్యం ఎన్ని టన్నుల్లో పోతుంది పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు కంపారిజన్ చేస్తున్నారండి ఆయన. ఆ గత ప్రభుత్వానికి దీనికి కాదు శ్రీకాంత్ గారు. అంటే ఇక్కడ ఆ ప్రభుత్వానికి చెందినటువంటి గోడౌన్లు కూడా ఉన్నాయి దీంట్లో. అవే ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సిన విషయం. నేను అవన్నీ కాదంటలేదు. పనితీరు, మంత్రుల పనితీరు గురించి 6 నెలలు కూడా గడవక ముందే హోంమంత్రి పనితీరు గురించి తోటి మంత్రి, డిప్యూటీ సీఎం అంటే ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఏం లేవు ఆయనకి. ఒక మంత్రి, ఆ మంత్రి తోటి మంత్రి మీద బహిరంగంగా అలా కామెంట్ చేయటం ఏమిటి అనేటువంటిది. మరి అదే తన పార్టీకి చెందినటువంటి మంత్రి వ్యవహార శైలి కూడా మరి చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు, బియ్యము ఇవంతా హడావుడి జరిగిన తర్వాత ఏం జరిగింది, ఏం చేశారనేటువంటి ప్రశ్నకి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడట్లేదు. ఏం చేశారు పట్టుకొని, ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టారంటే ఏం మాట్లాడట్లేదు. విచారణ జరుగుతుంది. విచారణ జరగడం అనేటువంటిది పెద్ద తతంగం అనేటువంటిది అందరికీ తెలిసే. అందుకని నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇది ఒక ఐ వాష్, కంటి తుడుపు, జనాన్ని ఏదో ఒక ఎజెండా మీద నడిపించేటువంటి వ్యవహారం. ఇలాంటి శైలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, రాబోయే రోజుల్లో కూడా చేస్తున్నారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మంత్రుల పనితీరు గురించి మీరు అంతర్గత వ్యవహారం సమీక్షించుకోండి, ర్యాంకులు ఇవ్వండి, లేకపోతే ఎవరినైనా తప్పించండి, పరీక్షలు పెట్టండి. పరీక్షలు పెట్టి ర్యాంకులు ఇస్తే వేరు. పరీక్షలు ఏమి లేవు ఇక్కడ. ఒకటి, అసలు మొత్తంగానే మంత్రివర్గం ఈ 6 నెలల్లో ఏం చేసింది, లేదా ప్రభుత్వం ఏం చేసింది అనేది నా పాయింట్, అసలైన పాయింట్. ఎందుకు బాధుడే అని చెప్పి విద్యుత్ ఛార్జీలు లేదా ఇతర భారాల గురించి చెప్పినటువంటి పెద్ద మనుషులు 20,000 కోట్లు వీరబాదుడికి జనం మీద తెరదీశారా లేదా? ఒకటి, సెకీ ఒప్పందాల ద్వారా 70,000 కోట్లు 75,000 కోట్లు రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుందని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి ఇప్పుడు ఆ సెకీ ఒప్పందాల గురించి రద్దు చేసుకోవడానికి ఎందుకని నోటికి తాళం వేసుకున్నారు? అంటే 75,000 కోట్ల భారం జనం మీద మోపడానికి సిద్ధపడ్డారా అనేటువంటిది ఒకటి. రెండోది, విద్యుత్ మీటర్ల గురించి ఏం చెప్పారు? మేము విద్యుత్ మీటర్లని మేము వ్యతిరేకిస్తున్నాము, వాటన్నింటిని అవసరమైతే పగలగొట్టండి, తీసేయండి, మేము వస్తే మేము వాటన్నిటిని చేస్తా ఉన్నారు. ఇప్పుడు మరి అదే ప్రభుత్వము అదే విద్యుత్ మీటర్లని అదే ఒబీడియన్స్ తోటి ఎందుకని అమలు జరుపుతా ఉంది? దీనికి సంబంధించినటువంటి ఎవరికి ఈ పెర్ఫార్మెన్స్ మీద ఎవరికి మార్కులు వేయాలి? ఏ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇస్తారా, లేకపోతే మొత్తం సమిష్టిగా మంత్రివర్గానికి ఇస్తారా? అందుకని అసలైనటువంటి సమస్యలు ఇవి. ఈ సమస్యల మీద చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఈ చర్చ అనేటువంటి దాన్ని సరే అది డైవర్షన్ అని కొంతమంది అనొచ్చు, లేదా ఇంకోటి అనొచ్చు. డెఫినెట్ గా సమాధానం చెప్పాల్సినటువంటి వాటి మీద మౌనంగా ఉంటున్నారు, ద్వారపుడు జయేష్ రెడ్డి మీద కేంద్రీకరిస్తున్నారు. జయేష్ రెడ్డి గారు, ఈ పాయింట్స్ పైన సమాధానం చెప్తారా, లేదంటే 6 నెలలు అయింది